ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కర్నూలులో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు మెమో 57 ప్రకారం పాత పెన్షన్ను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు ఉపాధ్యాయులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. అసలు మీ డిమాండ్స్ ఏంది? మేము 2003 డిఎస్సి ఉపాధ్యాయులము. మేము నియామకం ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. మాకు నోటిఫికేషన్ సందర్భంలో 2003లో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాకు ఓల్డ్ పెన్షన్ ఇస్తామనే విధంగా కండిషన్తో నోటిఫికేషన్ ఇచ్చారు. కాకపోతే ఆ రోజు ప్రభుత్వం మారడము పరిపాలన కారణాల వల్ల 2005 డిసెంబర్లో పోస్టింగ్ ఇవ్వడం వల్ల మేము సిపిఎస్లోకి నెట్టబడినాము. అప్పటి నుండి కూడా న్యాయబద్ధంగా నోటిఫికేషన్ ప్రకారం మాకు ఓల్డ్ పెన్షన్ అమలు చేయమని వివిధ రూపాల్లో పోరాటం చేసినప్పటికీ కూడా ప్రభుత్వాలు పెన్షన్ పెడుతూ వచ్చాయి. ఇలాంటి సందర్భంలో 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ మెమో 57 అనేది ఒక ఇంప్లిమెంట్ చేసింది. దాని ఉద్దేశం ఏంటంటే 2004 ముందు ఏ పోస్ట్ అయితే నోటిఫై చేయబడి ఎగ్జామ్ నిర్వహించారో అలాంటి వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ తక్షణమే కల్పించాలని ప్రభుత్వం సెంట్రల్ మెమో 57 వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగులందరూ కూడా పాత పెన్షన్ అమలు పరిచారు. దాన్ని బేస్ చేసుకుని మన దేశంలో దాదాపు 16 రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ అమలు చేశాయి. మన రాష్ట్రంలో గత 6-7 సంవత్సరాల నుంచి శాఖల వారీగా డేటా సేకరిస్తున్నారు, నోటిఫై తయారు చేస్తున్నారు. ఫైల్ గడప దాటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి రావడం లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పెద్దనే చేసినటువంటి సెంట్రల్ మెమోను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే అమలు చేసి ఈ రాష్ట్రంలోని 7,000 మంది ఉపాధ్యాయులు ఇతర శాఖలోని 4,000 కలిపి మొత్తం 11,000 మందికి మీ యొక్క సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? చాలా సార్లు సార్ ఈ గవర్నమెంట్ తీసుకుంటా చాలా సార్లు వివిధ సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా దృష్టి గారికి చాలా సార్లు తీసుకెళ్లాము. చేస్తామంటున్నారు కానీ మాటల వరకు చెప్తున్నారు కానీ చేతుల రూపంలో మాకు జీవో వచ్చిన రోజే మాకు సంతృప్తి చెందుతాము. కాబట్టి మా ఆవేదనను మరొక్కసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాము. కాబట్టి తక్షణమే పాలకులారా మీరు మాట్లాడితే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా. ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ చేసినటువంటి సెంట్రల్ 57 మీకు అమలు చేయడానికి ఉన్నట్టు ఇబ్బందులు ఏంటి? ఈ రోజు తక్షణమే ఈ 11,000 మందికి ఓపీఎస్ అమలు చేస్తే మొదటి లబ్ధిదారు ప్రభుత్వమే. ఈ రోజు 11,000 మందికి సంబంధించి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ దాదాపు 3,000 కోట్లు ఉన్నది. సిపిఎస్ రద్దు చేస్తే తక్షణమే 50% కాంట్రిబ్యూషన్ మీది. కాబట్టి మొదటి లబ్ధిదారుగా 15,000 కోట్లు పొందేది మీరే. కేవలం ప్రభుత్వ జీవోతో మాకు ఒక మానసిక సంతృప్తి మాత్రమే వస్తుంది కానీ ₹1 రాదు. మాకు మానసిక సంతృప్తి వస్తుంది. దానికోసమే మేము తపన పడుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఏజ్ పర్సన్స్ రిటైర్కి దగ్గర అయ్యారు. కొంతమంది రిటైర్డ్ అయ్యి 5-6 వేలు పెన్షన్ తీసుకుంటారు. ఎలా జీవితం గడపాలి? కాబట్టి ఇప్పటికే కాలాతీతం అయింది. కాబట్టి తక్షణమే ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే 57 మెమో అమలు పరిచి ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ మిగతా శాఖల ఉద్యోగులందరూ తక్షణమే మెమో అమలు చేయాలని మరొక్కసారి ప్రభుత్వ పెద్దలను కోరుచున్నాము. మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే 57 జీవోను అమలు చేయాలి, పాత పద్ధతుల్లోనే ఈ యొక్క పెన్షన్ విధానాన్ని ఈ యొక్క విధానాన్ని అమలు చేయడం వలన తమ లబ్ధి పొందే అవకాశం ఉంది. ఏదైతే కేంద్రము నిర్ణయం తీసుకుందో దాని ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని పాత పద్ధతిలో పెన్షన్ అమలు చేయాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.